హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సో ఈరోజు కూడా ఇంట్లోనే అనమాట, వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాం. ఈరోజు కూడా ఈరోజు ఏం చేస్తాము ఏంటి అని చెప్పేసి జస్ట్ ర్యాండమ్ బ్లాగ్ స్టార్ట్ చేసా. సో యాక్చువల్లీ చాలా పనులు అయిపోయాక ఇప్పుడు స్టార్ట్ చేశాను అనమాట. మార్నింగ్ ఆల్రెడీ ఈరోజు పూజ సామాన్లు అవన్నీ తోముకోవాల్సినవి ఉంటే అవన్నీ కొంచెం క్లీన్ చేసుకొని వాష్ చేసుకొని మొత్తం సెట్ చేసుకున్నా. అవన్నీ కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను వీడియోలో, సో అవన్నీ కూడా చూడండి. అండ్ నెక్స్ట్ ఇంకా ఇప్పుడు అవన్నీ పనులు అయిపోయాయి. బ్రేక్ఫాస్ట్ తిన్నాము, బ్రేక్ఫాస్ట్ బ్రెడ్ తిన్నాము, బ్రెడ్ అయిపోయాక కాఫీ కూడా తాగాము. సో ఇప్పుడు చాలా వరకు పనులు అయ్యాయి. ఇప్పుడు ఇంకా వాటరింగ్ చేయాలన్నమాట ప్లాంట్స్కి. సో అది కూడా చేసేసి ఇంకా ఏమన్నా ఉన్నాయేమో అని చూసి అప్పుడు ఇంకా వర్క్ స్టార్ట్ చేసుకోవాలి. ఇప్పటికీ టైం అవుతూ ఉంది, లాగిన్ టైం. సో ఈలోపు వాటరింగ్ చేసేసి అప్పుడు ఇంకా లాగిన్ చేసేయాలన్నమాట. ఈరోజు జస్ట్ సింపుల్ రిలాక్సింగ్ డే. ఇంట్లోనే ఉన్నాం కాబట్టి కొంచెం హడావిడిగా ఉండదు, పరుగులు ఎత్తాల్సిన అవసరం ఉండదు. అండ్ క్లైమేట్ అయితే చాలా 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 బాగుంది. మార్నింగే కొంచెం చాలా క్లౌడీగా ఉందన్నమాట. సో ఇంకా బట్టలు కూడా ఆల్రెడీ వాషింగ్ మిషన్లో అవుతూ ఉన్నాయి, హ్యాండ్ వాష్ ఉన్నాయి, అవి కూడా చేస్తున్నాం ఒక పక్క. అన్నీ కలిపి ఒకేసారి పైన వేసేయచ్చు అని చెప్పి, బట్ క్లౌడీగా ఉంది. చూద్దాం, మన పని మనదే, వర్షం పని వర్షందే. విల్ సీ ఈరోజు ఎలా అవుతుందో ఏంటో అని చెప్పేసి వీడియోలో మీకు కూడా చూపిస్తాను. స్టే ట్యూన్. అన్నిటికంటే ఇది చాలా చాలా పెద్ద టాస్క్. దేవుడు సామాన్లన్నీ క్లీన్ చేసుకోవడం చాలా పెద్ద పని ఎవ్వరికైనా. నాకు కూడా ఉన్నాయి కొన్ని బొమ్మలకి, కొన్ని ఐటమ్స్కి నాకు చాలా టైం పడుతుంది. అరౌండ్ 1 hour అట్లీస్ట్ పడుతుంది అనమాట. సో ఇంకా ఆ రోజు మొత్తం క్లీన్ చేయాల్సి ఉందని చెప్పేసి ఇంకా ఆఫీస్కి కూడా అందుకేనే వెళ్ళలేదు. ఇంక ఇవన్నీ క్లీన్ చేసుకుంటూ ఉంటే అవ్వదని చెప్పి. అండ్ దట్టు వైట్ కాబట్టి మా పూజ మందిర్ కొంచెం ఇంకా ఎక్కువ మెయింటెనెన్స్ పడుతుంది అనమాట. సో వైట్ కాబట్టి ఈ స్టెప్స్ పైన నేను పసుపు కుంకుమ అవన్నీ పడి మళ్ళీ కొంచెం మరకలు అయిపోతాయి అని చెప్పి ఇలా క్లాత్ వేస్తా అనమాట, రెడ్ కలర్ది. సో చూస్తున్నారు కదా, క్లాత్ వేసినా కానీ ఆ క్లాత్ నుంచి కిందకు వచ్చిన పసుపు కుంకుమ ఇవి. సో మళ్ళా ఇవన్నీ క్లీన్ చేసి కొంచెం వెట్ క్లాత్ తో ఆ పసుపు కుంకుమ అవన్నీ క్లీన్ చేసి అప్పుడు మళ్ళీ కొత్త క్లాత్ వేస్తా అనమాట. సో క్లీన్ చేశాక ఇలా ఉందన్నమాట. అది క్లీన్ చేయకపోతే ఎప్పటికప్పుడు ఇంకా మరకలు అయిపోతాయి, ఇంకా బాగోదు అని చెప్పేసి అలా ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూ ఉంటా. 2 months ఒకసారి ఆ క్లాత్ క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట. ఆ రోజు అయితే ఇంకా ఇంకా ఎక్కువ టైం పడుతుంది. సో 2-way టేప్ తీసి అది స్టిక్ చేసి కొంచెం నీట్ గా సెట్ చేయడానికి ఆ క్లాత్ అంతా నాకు చాలా టైం పడుతుంది అనమాట. ఇవి కూడా నేను ఆన్లైన్ లోనే తీసుకున్నాను. ఈసారి వెల్వెట్ తీసుకోవాలి, మా మమ్మీ కూడా అదే సజెస్ట్ చేసింది. వెల్వెట్ క్లాత్ తీసుకుంటే అప్పుడు ఈ క్లాత్ నుంచి కూడా కిందకు వచ్చేది పసుపు కుంకుమ అని చెప్పి. సో ఈసారి చూడాలి ఆన్లైన్ లో ఎక్కడ ఉందా అని చెప్పి. నీట్ గా ఇంకా క్లాత్ అది వేసేసి బొమ్మలన్నీ ఒకసారి విగ్రహాలు అవన్నీ తుడిచేసి వెట్ క్లాత్ బొట్లు అవి పెట్టేసి అప్పుడు ఇంకా పూజ స్టార్ట్ చేశాను. సాటర్డేస్ అయితే మోస్ట్లీ మా హస్బెండ్ ఎప్పుడు ధూప్ స్టిక్ వెలిగిస్తారు. బట్ ఇంకా ఇలా ఎప్పుడైనా మొత్తం క్లీన్ చేస్తున్నాము అని అన్నప్పుడు ఇంకా సాంబ్రాన్ని కూడా వెలిగిస్తాం అనమాట. బట్ ఆ రోజు ఇంకా టైం అయిపోయింది, అందుకనే ఇంకా జస్ట్ ధూప్ స్టిక్ ఒకటి వెలిగించాను. నాకు సాంబ్రాన్ని వెలిగిస్తే మాకు చాలా 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 నచ్చుతుంది. ఇల్లు మొత్తం చూపిస్తాం అనమాట, ఆల్ కార్నర్స్ లో. సో ఆ స్మెల్ అంతా చాలా మంచిగా అనిపిస్తుంది, డివైన్ ఫీల్ లాగా. ఇంకా పూజ అంతా అయిపోయాక మొక్కలకి వాటర్ అది వేస్తున్నా. సో ఎప్పటికప్పుడు కొంచెం క్లీన్ చేస్తూ ఉంటాం, డ్రై లీవ్స్ ఏమైనా ఉన్నవన్నీ తీసేసి కొంచెం నీట్ గా వాటరింగ్ చేస్తూ ఉంటాం. మన వీడియో కూడా షార్ట్ అది చాలా చాలా వైరల్ అయింది, ప్లాంట్స్ విత్ కేర్ వితౌట్ కేర్, చాలా వైరల్ అయింది. ఫస్ట్ వీడియో అనుకుంటాం అంది అంత ఎక్కువ మిలియన్ వ్యూస్ రావడం. నేను రీసెంట్ గా ఇవన్నీ ఆర్డర్ పెట్టాను అనమాట అజియోలో. సో ఇవన్నీ ఒకసారి ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను. ఇప్పుడే అవన్నీ తీసి ప్యాకేజెస్ నుంచి బయట పెట్టానమాట. ఒకసారి చూపిద్దాం మీకు కూడా ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి. ఇవన్నీ అన్బాక్స్ చేసి పెట్టా. ఇప్పుడు ఒక్కొక్కటి ట్రై చేసి చూద్దాం. సో ఇవన్నీ
నీడెడ్ అనమాట. షార్ట్ కుర్తీస్, కార్డ్ సెట్స్, ట్రాక్ ప్యాంట్స్, ఇలా ఆల్ మిక్స్ అనమాట, నాట్ వన్ కేటగిరీ. సో ఎలా ఉన్నాయో మీకు కూడా చూపిస్తాను వన్ బై వన్. ఈ కుర్తీ చాలా 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 బాగా నచ్చింది నాకు. కొంచెం క్యూట్ గా ప్రింట్ అది ఉందన్నమాట. సో చాలా బాగుంది. బట్ దిస్ ఇస్ నాట్ కాటన్, కొంచెం పాలిస్టర్ మిక్స్ లా ఉంది. బట్ అంత డిస్కంఫర్ట్ ఏం అనిపించట్లేదు. లైక్ ఫ్యాబ్రిక్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ ప్యూర్ వైట్ కదా, సో చాలా బాగా కనిపిస్తుంది. నాకైతే ఈ కుర్తీ చాలా చాలా నచ్చింది. అండ్ మంచిగా ఒక బ్లాక్ లెగ్గిన్ ఆర్ ప్యాంట్స్ తో మంచిగా పేరప్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. లైక్ క్యాజువల్ వేర్ కుర్తీ అనమాట. సో ఈ కుర్తీ చాలా బాగుంది. నెక్స్ట్ కుర్తీ ఇది కూడా చాలా 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 బాగుంది. సేమ్ ఫ్యాబ్రికే, ముందు చూపించిన కుర్తీ ఫ్యాబ్రికే ఇది కూడా. సో ఇది కొంచెం పాలిస్టర్ మిక్సే, నాట్ కాటన్. బట్ అలా అని చెప్పి అంత లైక్ కష్టంగా ఏం లేదనమాట. వెరీ బ్రీదబుల్ ఫ్యాబ్రిక్ లా అనిపిస్తుంది. సో ఇలాంటి కుర్తీస్ సింపుల్ గా క్యాజువల్ ఆఫీస్ వేర్ కి, కాలేజ్ వేర్ కి కూడా చాలా చాలా బాగుంటుంది. ప్రతిసారి కొంచెం హడావిడిగా వెళ్ళలేము కాబట్టి ఎప్పుడైనా సింపుల్ గా క్యాజువల్ గా వేసుకోవాలి అన్నప్పుడు ఇలాంటి కుర్తీస్ పర్ఫెక్ట్ గా ఉంటాయి అన్నమాట. ఈ కుర్తీ కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ ఫ్రాక్ అనమాట. చూడడానికి చాలా చాలా క్యూట్ ఉంది. సో నేను ఒక వైట్ క్రాప్ టాప్ తో పేర్ చేసా. సో ఇలా వేసుకోవాలి అని అన్నా, సింగిల్ స్ట్రాప్ అలవాటు ఉన్నా మనం హ్యాపీగా వేసుకోవచ్చు. సో నేను ఇలా ఈ క్రాప్ టాప్ తో పేర్ చేసా. చాలా అంటే చాలా బాగుంది. ఫుల్ ఇక్కడ మొత్తం యోక్ పార్ట్ అంతా ఫ్రంట్ అండ్ బ్యాక్ ఎలాస్టిక్ వచ్చింది. సో చాలా చాలా క్యూట్ ఉంది. ఇది కూడా ఇలా క్యాజువల్ గా ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు, కొంచెం సింపుల్ గా రెడీ అవ్వాలి అన్నప్పుడు ఇది చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫ్యాబ్రిక్ కూడా క్వాలిటీ చాలా బాగుంది. ప్రింట్ బాగుంది. దీనిపైన ఫ్లోరల్ ప్రింట్ అవి వచ్చింది కదా. సో క్యూట్ ఉంది చూడడానికి కూడా. చాలా కంఫర్టబుల్ కూడా ఉంది. మస్ట్ ట్రై అని చెప్తా. ఈ షార్ట్ కుర్తీ అయితే నెక్స్ట్ లెవెల్ ఉంది. చాలా 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 బాగుంది. సో బ్లూ కలర్ అనమాట. దీనిపైన వైట్ లైన్స్ తో ప్రింట్ వచ్చింది, లైక్ కైండ్ ఆఫ్ లీవ్స్ లాగా. అండ్ 3/4 హ్యాండ్స్, ప్యూర్ కాటన్ మెటీరియల్. చాలా అంటే చాలా కంఫర్టబుల్ ఉంది. బట్ ఐ గెస్ ఇది వన్ సైజ్ లైక్ నెక్ సైజ్ పెట్టుకోవాలి అని అనుకుంటున్నా. ఇప్పటికైతే సరిపోయింది. బట్ 1 వాష్ తర్వాత ష్రింక్ అవ్వచ్చు. సో మళ్ళీ ఎందుకు రిస్క్ అని చెప్పేసి ఇంకా సరే నెక్స్ట్ సైజ్ పెట్టుకుందాం అని అనుకుంటున్నా. చాలా 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 కంఫర్టబుల్ ఉంది. అండ్ లాస్ట్ ప్రోడక్ట్ ఏంటి అని అంటే ఈ ట్రాక్ ప్యాంట్ అనమాట. ఈ ట్రాక్ ప్యాంట్ కూడా చాలా కంఫర్టబుల్ ఉంది. ఇట్ హ్యాస్ పాకెట్స్ టూ. సో దిస్ ఇస్ ఆల్సో టూ గుడ్. అలా ఎక్కడికన్నా కొంచెం నైట్ వాక్స్ కి అది వెళ్ళినప్పుడు, ఆర్ఎల్స్ ఇంట్లో కూడా వేసుకోవడానికి చాలా కంఫర్టబుల్ ఉంటుంది. సో ఈ ప్రోడక్ట్స్ అన్ని కూడా బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రోడక్ట్స్ అనమాట. సో ఈ లింక్స్ అన్ని కూడా నేను డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. సో నాకైతే ఇవన్నీ మంచిగా నచ్చాయి. ఒక కార్డ్ సెట్ కూడా ఉంది. బట్ అది అసలు ప్యాంట్ అసలు సరిపోలేదు అనమాట. చూద్దాం, ఎక్స్చేంజ్ ఉంది అంటే నెక్స్ట్ సైజ్ పెట్టుకుంటా, లేదంటే రిటర్న్ ఇచ్చేస్తా. అది అసలు ఫిట్ అవ్వట్లేదు కాబట్టి ఇంకేం చేయలేము. బట్ ఇవన్నీ కూడా నాకు చాలా 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 నచ్చాయి. లింక్స్ అన్ని డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తా. నైట్ కి కొంచెం టేస్టీగా తినాలనిపించి ఇంకా రవ్వ దోశలు, పల్లి చట్నీ చేశాను అనమాట. చాలా 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 బాగా వచ్చాయి. కొంచెం నైట్ ఎప్పుడు సింపుల్ గానే చేసుకుంటాం. టైం ఉంటే మాత్రం మంచిగా చేసుకుంటాం, లేదంటే కొంచెం సింపుల్ గా చేయడానికే చూస్తా. ఎందుకంటే కాల్స్, వర్క్, మీటింగ్స్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి. అండ్ ఇంకా వర్క్ అంతా అయిపోయాక నైట్ కొంచెం ఫేస్ చాలా ఘోరంగా అయిపోతుంది అని చెప్పి ఇంకా ఫాక్స్ టైల్ ది ఫేస్ మాస్క్ పెట్టుకుంటున్నా. ఈ ఫేస్ మాస్క్ అయితే నాకు మంచిగానే అనిపించింది. యూజువల్ గా నేను రెడీమేడ్ ఫేస్ మాస్క్ చాలా తక్కువ వాడేదాన్ని. ఇప్పుడు కూడా తక్కువ, ఇది ఒక్కటే వాడతా. లేదంటే నేను ఎక్కువ హోమ్ మేడే ప్రిఫర్ చేస్తా. బట్ ఇదైతే నాకు మంచిగానే అనిపించింది. ఇది ఆల్రెడీ 3rd బాక్స్ ఆర్ 4th బాక్స్. సో అన్ని వాడాను అనమాట. బాగుంది. ఈ వీడియో చాలా వరకు ఎండ్కైతే వచ్చేసింది. ఇప్పుడు సెల్ఫ్ కేర్ సెషన్ అనమాట. ఆల్రెడీ ఫేస్ ప్యాక్ పెట్టుకున్న, మ్యాంగో తిని 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 కొంచెం ఫుల్ బ్రేక్అవుట్స్ వచ్చేసాయని చెప్పి ఇంకా ఫేస్ ప్యాక్ పెట్టుకున్నా ఫాక్స్ టైల్ ది. ఇప్పుడు ఈ సీరం యూజ్ చేస్తున్నా, విష్ కేర్. నైట్ టైమ్స్ ఇది స్ప్రే చేసుకొని కొంచెం మసాజ్ చేసుకుంటే హెయిర్ కొంచెం రీగ్రోత్ వస్తుంది అని చెప్పి చాలా ఫేమస్ కదా ఈ విష్ కేర్ సీరం. సో అందుకనే నేను కూడా మళ్ళీ యూజ్ చేయడం స్టార్ట్ చేసా. యాక్చువల్లీ ఒక 3 years బ్యాక్ వరకు కూడా చాలా చాలా యూజ్ చేసేదాన్ని. బట్ ఇంకా మళ్ళా బ్రేక్ ఇచ్చేసాను. బట్ ఇప్పుడు మళ్ళీ స్టార్ట్ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే
బెంగళూరు వాటర్కి నా జుట్టు ఇప్పుడు ఇంతే మిగిలింది. ఇంకేం చేయలేము. సో అదే మళ్ళీ నేను హోమ్ టౌన్ వెళ్తే చాలా మంచిగా ఉంటుంది అండ్ చాలా తక్కువ హెయిర్ ఫాల్ అవుతుంది. బట్ బెంగళూరులో మాత్రం తట్టలు 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 జుట్టు ఊడిపోతుంది. ఇంకా యా, మా హౌస్ హెల్ప్ కూడా అంటూ ఉంటుంది ఇంత హెయిర్ ఫాల్ అవుతుంది అని చెప్పి. ఏం చేస్తాం, నాకు మాత్రం సరదానా. యా, సో దట్స్ ఆల్ ఫర్ ది వీడియో. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ రౌడీ పిల్ల. సీ యూ అగైన్.